108 అంబులెన్స్‌ల గురించి, అవి షెడ్‌లకే పరిమితమైన దాని గురించి, అవి వాస్తవంగా ఆపదలో ఉన్న రోగుల్ని, ఆపదలో ఉన్న యాక్సిడెంట్ గానీ, రోడ్డు ప్రమాదాలు గానీ, ఏదైనా ఆపదలో ఉన్న రోగుల్ని హాస్పిటల్‌కి చేర్చేవి. ఇప్పుడు ఆ 108ల పరిస్థితి అవి ఉన్నది హాస్పిటల్‌కి లేదా షెడ్‌కా? హాస్పిటల్‌కా, షెడ్‌కా అంటే షెడ్‌కే అనే ఒక వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్‌లో కనపడుతుంది. అసలు ఈ 108 అనే అంబులెన్స్ సిస్టమ్ ఎప్పుడొచ్చింది అని చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఆయన తీసుకొచ్చారు. అంటే అంబులెన్స్ టైంకి లేకపోవడం వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోకూడదు ప్రజలయి. మన ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి. అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు గాలిలో కలిస్తే ఈ వ్యవస్థలు ఎందుకని ఆయన ఆలోచించిండు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఈ 108, 104 ఇట్లాంటి సౌకర్యాలను అప్పట్లో తీసుకొచ్చారు. 108 జస్ట్ మనం 100కి డయల్ చేస్తే 108కి డయల్ చేస్తే వచ్చేస్తది. కుయ్యి కుయ్యి అనుకుంటా జస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్‌లోనే మనకి సరౌండింగ్‌లోనే అది దగ్గరలో ఉంటది. ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేశారు. దానివల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడగలిగింది 108. కొన్ని లక్షల మంది అది పేద, బిక్య, ఉన్నోడా, లేనోడా చూడలే. ప్రమాదంలో, ఆపదలో ఉన్నోళ్ళు. ఎవరైనా కావచ్చు. అది రేషన్ కార్డ్ ఉందా లేదా? ఆధార్ కార్డ్ ఉందా లేదా? లేదంటే డబ్బులున్నోళ్ళా, డబ్బులు లేనోళ్ళా, పేదోళ్ళా, గుడిసా, బంగ్లా చూడదది. అట్లాంటి ఒక అద్భుతమైన సౌకర్యాన్ని తీసుకొచ్చారు. నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా. అది ఉమ్మడి ఏపీలో కొనసాగింది. ఆయన పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా కొనసాగింది. వాస్తవం కొనసాగాలి కూడా. అటువంటి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇయ్యాలి ప్రభుత్వాలు. ఎందుకంటే మిగతాయి వాళ్ళ మీరు అవసరాలు రకరకాల పేర్లతోని, స్కీముల పేరుతోని ఓట్ల కోసం పెట్టే స్కీములు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఇవి ఉండాలి. ఇవి తప్పనిసరి. వీటిని పక్కన పెట్టేశారు. మొరాయిస్తున్నాయట, కుయ్యి లేదు, కయ్యి లేదు. మొత్తానికి షెడ్‌లకు పరిమితమని ఒకసారి రిపేర్ అయితే మళ్ళీ లేదు ఇక. అప్పట్లో జీవీకే వాళ్ళని వాళ్ళతో టై అప్ ఉండేది 108కి. వాళ్ళు చాలా అద్భుతంగా నడిపేది. ఇప్పుడు దాన్ని తీసుకుపోయి భవ్య హాస్పిటల్స్ సంబంధించి తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండే భవ్య హాస్పిటల్స్ యాజమాన్యానికి దీన్ని కట్టబెట్టారు. వాళ్ళకి అనుభవం లేదు. అనుభవం లేని దానివల్ల ఈరోజు మొరాయిస్తున్నాయి. ఇప్పుడు వాస్తవంగా అంబులెన్సు 108 అంటే ఏంది? ఎమర్జెన్సీ అది. అత్యవసరమైన సర్వీసు. ఇక అత్యవసరానికే దిక్కు లేనప్పుడు, అత్యవసరం ఎప్పుడు ఆగిద్దో తెలవనప్పుడు అది అత్యవసరం ఎట్లయింది? ఎక్కడ టైర్ పగిలిద్దో తెలవదు. ఎక్కడ బ్యాటరీ ఆగిద్దో తెలవదు. ఎక్కడ సెల్ఫ్ కాదో తెలవదు. ఎక్కడ టైర్లు పేలిపోతాయో తెలవదు. అటువంటప్పుడు అది అత్యవసరం ఎట్లయింది? అంటే ఈ రాష్ట్రంలో అత్యవసరం దానికంటే మించి ఇంకేమున్నాయి? దానికి కదా మీరు చూడాల్సింది. అత్యవసర సర్వీసులకు సంబంధించి, ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దానికంటే మీకు ముఖ్యమైనది లూలు కంపెనీకి భూములు ఇవ్వటం, కాగ్నిజెంట్‌కి భూములు ఇవ్వటం, ఊర్సా కంపెనీకి భూములు ఇవ్వటం, 99 పైసలకే భూములు ఇచ్చే కార్యక్రమం ఇవి పెట్టుకున్నారు. వాటితో ఆటికంటే ఎమర్జెన్సీ ఇది. ముందు ప్రజల ప్రాణాలను మనం కాపాడితే కదా, ప్రజలు ఉంటే కదా మన ప్రభుత్వం ఉండేది. ప్రజలు ఉండాలి, ప్రజలు ఉంటే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఉంటే పరిపాలన ఉంటుంది. ప్రజల ప్రాణాలు గాలిలో కలిస్తుంటే మన ప్రభుత్వం ఉంటేంది, పరిపాలన ఉంటేంది, లేకపోతేంది, ముఖ్యమంత్రులు ఉంటేంది. మరి దీన్ని కూడా నిజంగానే ఇక రాను రాను పీపీపీలోకి తీసుకెళ్తారా తెలియదు కానీ, దీన్ని ఒక అద్భుతంగా ఏం చేస్తానంటే, ఒక అద్భుతమైన వ్యవస్థను రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే చాలా అద్భుతంగా దాన్ని ప్రాణం తీసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. దాని ఊపిరిని గాలిలో కలిసేటట్టు చేస్తున్నారు. షెడ్‌కు పంపించారంటే దాని అర్థం అదే. దీన్ని పట్టించుకోవాలి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ. పదే పదే ఎదుటి పార్టీని విమర్శించడమో, లేకపోతే ప్రశ్నించేటోళ్ళని కార్నర్ చేయటం, ప్రశ్నించేటోళ్ళకి కౌంటర్లు వేయటమో, లేకపోతే కేసులు పెట్టడం కాదు. ఇక వీటిపైన మీరు చేయాల్సింది. దీన్ని విజన్ అంటే ఇది. ఫస్ట్ ప్రయారిటీ ప్రజల ప్రాణాలను కాపాడాలి. దీనికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా 108 ఏంది, అది ఎక్కడ మూలుగుతుంది, ఎక్కడ బేల్తున్నాయి టైర్లు, ఎక్కడ బ్యాటరీలు దిగిపోతున్నాయి, ఎక్కడ స్టార్ట్ కావట్లేదు, ఫోన్ చేస్తే దిక్కులేని పరిస్థితి అట, స్పందించదు. ఆఫ్టర్ సమ్ టైమ్ కాల్ అని వస్తూ ఉంటుంది. అది అటు రావద్దు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫోను గతంలో కనెక్ట్ అయ్యేది. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరివేస్తుంది. కుయ్యి కుయ్యి మోగబోతుంది. నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సులు జాడలేక ప్రజల ప్రాణాలు పోతున్నాయి.
108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు. 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుండటం, సకాలంలో వైద్యం అందక ఆటోల్లోనే పసిగుడ్డు ప్రాణాలు విడవడం, రోడ్డుపై రై రైమంటూ పరుగులు తీయాల్సిన ఆపద్ బాంధవు నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక క్షతగాత్రుడి నడి రోడ్డు పైన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతుంది. ఈ నేపథ్యంలో 108 సేవలు తీరును సాక్షి బృందం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపద్బాంధవి సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాల ఎదురుచూపులు. శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్ను మూసిన క్షతగాత్రుడు, ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు అలసత్వం, 104, 108 సేవలు నిర్వహణను స్కామ్గా మార్చేయడంపై అలజడి. 108 అంబులెన్సుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు, వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయట. 108 సంబంధించి ఇది ప్రమాదానికి గురై కిందపడి గాయపడిన అబ్బూరి శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలను కాపాడేందుకు 108 కోసం కాల్ చేస్తే ఎంతసేపు అయినా రాలేదు. చివరికి అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ విలవిల్లాడుతూ క్షతగాత్రుడు నడి రోడ్డు పైన ప్రాణాలు ఇచ్చాడు. రణస్థలం జాతీయ రహదారి 16పై బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో 108 పరిస్థితికి అద్దం పడుతుంది. బెడ్కి కాదు షెడ్కే పరిమితమైంది. రోగిని తరలిస్తుండగా పేలిన టైరు. ఇట్లా ప్రైవేట్ సేవలకు వేలకు వేలు. దయచేసి వేచి ఉండండి అని వస్తుందన్న 108కి ఫోన్ చేస్తే. అనుభవం లేని అస్మదీయ సంస్థ వల్లే ఈ దుస్థితి. అనుభవం లేని అస్మదీయ సంస్థకి ఇచ్చారు భవ్య అనే ఒక హాస్పిటల్ యాజమాన్యానికి. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ అసోసియేషన్లో ఆ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది. వాళ్ళకు కట్టబెట్టే దానికోసం గతంలో ఉన్న 108 నిర్వహణ పైన అభియోగాలు, ఆరోపణలు చేశారు. ఆ చేసిన వాళ్ళు దానికంటే అద్భుతంగా చేయాలి. ఒకవేళ నిజంగానే అక్కడ ఏమన్నా జరిగినాయంటే. అంటే మీరు భవ్య కేటాయించడం కోసం గతంలో ఏదో జరిగింది అని చెప్పి గతంలో ఉన్న ఏజెన్సీని తప్పించి ఇప్పుడు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. దానికంటే సమర్థవంతమైన సేవలు చేయాలి. అది లేదు ఈరోజు. దానివల్ల ఈరోజు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 108 నిర్వహించలేని పరిస్థితుల్లో షెడ్డుకు పరిమితమైంది, హాస్పిటల్కి కాదు. రైట్, ఇది ఒక వార్త. పిల్లలకి తాగునీరు ఎప్పుడు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటారు కదా పిల్లలు, చదువుకునే పిల్లలు, స్కూల్ లెవెల్లో చదువుకునే పిల్లలకి తాగటానికి నీళ్ళు ఇవ్వట, తాగటానికి నీళ్ళని శుద్ధి చేయాల్సిన ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వట, దానికి సంబంధించి హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. పదే పదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, చాలా అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంది మన రాష్ట్రంలో, చాలా అద్భుతంగా పనిచేస్తుంది విద్యా వ్యవస్థ అని. తాగేదానికి నీళ్ళు లేవు హాస్టల్లో. ఇంకేం అద్భుతం ఇది? చదువు దేవుడు ఎరుగు. తర్వాత చదువు ఉందా లేదా అనేది సెకండరీ, అది ఒక భాగం. కానీ తాగటానికి నీళ్ళు, తినటానికి తిండి, కప్పుకోవడానికి దుప్పటి, పడుకోవడానికి బెడ్, ఉండటానికి రూము, వాష్రూమ్లు ఉండాలి కదా కనీసం. కరెంటు, ఈ ఈ మినిమం నీడ్స్ కదా, అవి లేని పరిస్థితి. తాగటానికి నీళ్ళు లేక ఆర్ఓ ప్లాంట్లు లేని పరిస్థితుల్లో హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి హైకోర్టు దానిపైన కామెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేసు వేస్తే ఒకళ్ళు. సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకి ఎప్పటిలోగా తాగునీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్ఓ ప్లాంట్లు అవసరం, దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ కోసం పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు. 453 హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఖండించడం లేదు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యల పరిష్కారంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గత ఏడాది జూలైలో సీఎస్ని ఆదేశిస్తే స్పందన ఇది. కలెక్టర్లు 15 రోజులకు ఒకసారి హాస్టల్లో రాత్రిపూట బస చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హాస్టళ్ల పనితీరు, విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆ ఉత్తర్వులు ఉన్నాయి. హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పన కమిటీని ఏర్పాటు చేయండి, పర్యవేక్షణ నియంత్రణ బాధ్యత సీఎస్దే, నెలకొకసారి సమీక్షించాలని ఆదేశం. సమీక్షిస్తారు బాగానే ఉండదు, ఏసీ రూమ్లో కూర్చొని, ప్రాక్టికాలిటీ ఆడుండదు. హాస్టల్లో ఒక నెలకో 2 నెలలకో కలెక్టర్లు పోయి నిద్ర చేసినా కానీ ఆ నిద్ర చేసిన రోజు బాగుంటాయి, తర్వాత ఉండవు. సరే, అట్లాంటి కార్యక్రమం తీసుకున్న కొంతవరకన్నా హాస్టల్ నిర్వహించే వార్డెన్లు వాళ్ళు భయంతో పనిచేస్తారు. సరే, వాళ్ళకి నిధులు ఇస్తే కదా ముందు. నిధులు ఇచ్చే కార్యక్రమంలో హాస్టళ్ళకి నిధులు ఇవ్వాలన్నా, పేదలకు సంబంధించి ఏదైనా స్కీమ్ పెట్టాలన్నా
రాష్ట్రం అప్పుల పాలైంది అంటారు. పేదలు చదువుకునే పిల్లలు చదువుకునే హాస్టల్లో ఆరో ప్లాంట్ లేని పరిస్థితి. దీన్ని హైకోర్టు తీవ్రంగా ఖండించింది. అంటే తీవ్రంగా విమర్శించింది. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి ఏమైనా చర్య తీసుకు